చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంతగా భయపడుతోందంటే, ఈ ఏడాది 12 నెలల కాలానికి పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతుందన్నారు జగన్మోహన్ రెడ్డి. దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రంలో ఒక ఏడాదిలో 7 నెలలు ఓట్ ఆన్ అకౌంట్ మీద నడుస్తోందంటూ ప్రభుత్వానికి ఎంత భయం ఉందన్న విషయం అర్థమవుతుందన్నారు. ఎన్నికల ముందు ప్రజల్ని మోసం చేస్తూ మభ్యపెడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయలేని స్థితి ఉండగా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. చంద్రబాబు ఎంతగా భయపడుతున్నాడంటే, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే ఆ హామీలు అమలు చేయలేమన్న భయం గుట్టు బయటపడుతుందని అన్నారు. ఎన్నికల్లో చేసిన మోసపూరిత హామీలు అమలు చేయలేని పరిస్థితుల్లో ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న భయంలో ఉన్నారన్నారు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించే రాష్ట్రంలో అరాచకాలను ప్రోత్సహించడం ద్వారా భయానక పరిస్థితి తీసుకొస్తున్నారని ఆరోపించారు. హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసం వీటన్నిటి ద్వారా ఎవరూ ప్రశ్నించే సాహసం చేయకూడదన్న పరిస్థితి సృష్టిస్తున్నారన్నారు. ప్రస్తుత అసెంబ్లీలో రెండే పక్షాలున్నాయి. ఒకటి అధికార పక్షం, మరొకటి ప్రతిపక్షం అని జగన్ గుర్తు చేశారు. ప్రతిపక్షం కూడా ఒకే పార్టీ ఉంది. కాబట్టి ఆ పార్టీనే ప్రతిపక్షంగా గుర్తించాలి. ఆ పార్టీ నాయకుడినే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి. కానీ ఆ పని చేస్తే అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తారన్న భయం పట్టుకుంది. ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నేతని గుర్తిస్తే ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి అసెంబ్లీ ఒక హక్కుగా మైక్ ఇవ్వాల్సి ఉంటుందని, అసెంబ్లీలో హక్కుగా మైక్ ఇస్తే ప్రజల తరఫున సభలో చంద్రబాబు ప్రభుత్వాన్ని విపక్ష నేత ఎండగడతారని, ఆ విధంగా వారి నిజస్వరూపం ప్రజలకు తెలుస్తుందనే భయంతో ఈ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నాయకుడిని గుర్తించట్లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పై 50 రోజులు గడుస్తున్నా చంద్రబాబు ఇన్ని భయాలతో పరిపాలన చేస్తున్నాడు. అచ్చం శిశుపాలుడి పాపాల మాదిరిగా చంద్రబాబు నాయుడు యొక్క పాపాలు కూడా పండే రోజు వేగంగా దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. నాతో మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు ఢిల్లీకి వెళ్తున్నామని జగన్ ప్రకటించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, హత్యలు, దౌర్జన్యాలు, దోపిడీని నేరుగా ఢిల్లీలోనే ఎండగడతామని జగన్మోహన్ రెడ్డి చెప్పడం విశేషం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ నడిపించేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక జగన్ ప్రధాని కలుస్తామని ఢిల్లీ గురించి చెప్తున్నారు. ప్రధాని కనుక అపాయింట్మెంట్ ఇవ్వకపోతే జగన్ వెంటనే అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీని కలవాల్సి ఉంటుంది అంటున్నారు. రాహుల్ గాంధీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద లోక్సభలో గట్టిగానే విమర్శలు చేస్తూ ఉంటారు. దేశంలో జరిగే అనేక పరిణామాల గురించి ఆయన లోక్సభ దృష్టికి ఎత్తి ఎండుగడుతూ ఉంటారు. రాహుల్ గాంధీని కలిస్తే కనుక లోక్సభలో ఏపీ అంశం పెద్ద ఇష్యూ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదని చెప్పేందుకు వీలు కుదురుతుందని చెప్తున్నారు. మరి జగన్ రాహుల్‌ని కలుస్తారా అన్నది చూడాలి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. కాబట్టి జగన్ వ్యూహాల్ని మార్చినట్లు అయితేనే వైసీపీకి మేలని చెప్తున్నారు. మరి జగన్, రాహుల్ భేటీ ఉంటుందా అంటే వేచి చూడాల్సిందే.